శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. డైల్ న్యూస్ జై హిందూ ప్రేక్షకులకు అనేక నమస్సులు. మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదం. 12 నెలలు 12 రాసులు ఉంటాయి. ఒక్కొక్క రాశిలోకి సూర్యభగవానుడు ఒక్కొక్క రాశిలోకి సూర్యభగవానులోకి ప్రవేశించేటప్పుడు, అంటే ఉదాహరణకి మకర సంక్రమణం జరుగుతుంది. మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించటం వల్ల మకర సంక్రాంతి అని అనుకుంటాము. అదే మిథునంలోకి ప్రవేశిస్తే మిథున సంక్రాంతి అని, ఈ విధంగా కర్కాటకంలోకి ప్రవేశిస్తే కర్కాటక సంక్రాంతి. సంక్రాంతి అనేటటువంటిది ప్రతి నెల వస్తూ ఉంటుంది. కానీ ఈ అధిక మాసం వచ్చినప్పుడు మటుకు ఈ అధిక మాసంలో సంక్రాంతి అనేటటువంటిది ఉండదు. అంటే మనకి 12 నెలలు అయిపోయిన తర్వాత ఒకటి ఎక్కువ ఉన్నది కదా, అధిక మాసం కదా, అందుకని ఈ రాశి అనేటటువంటిది సూర్యనారాయణమూర్తిలో ప్రవేశించడానికి ఉండదు. అందుకు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ మాసం అధిక మాసం ఏదైతే ఉందో ఈ అధిక మాసము విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగిందట. అడిగి, నాయనా నేను ఎక్కడా ప్రవేశించడానికి నాకు అర్హత ఇవ్వటం లేదు అని అంటే, నాకు ఇష్టమైనటువంటి నామం ఏమిటి అంటే పురుషోత్తమ నామం అనేటటువంటిది నాకు చాలా ఇష్టము అని నారాయణుడు చెప్తాడట. అప్పుడు ఆ విధంగా ఈ మాసానికి పురుషోత్తమ మాసము అనేటటువంటి నామం ఉన్నది. ఇంకా మలమాసం అని కూడా అంటారు కదండి. ఎందుకని అంటే శుభకార్యాలు ఇత్యాదులు జరగవు కాబట్టి దీన్ని మలమాసం అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. అంటే ఈ మాసంలో నారాయణుడికి ప్రత్యక్షంగా నారాయణుడే చెప్పినటువంటిది, ఈ మాసానికి ఈ అధిక మాసంలో నాకు సంక్రమణం లేదు, సంక్రాంతి అనేటటువంటిది లేదు, మరి నన్ను ఎందులో ప్రవేశింపమంటావు, నన్ను ఎక్కడ ఉండమంటారు అని అంటే, ఈ విధంగా నీకు పురుషోత్తమ మాసము అనేటటువంటి నామంతో ఉంటావు అని చెప్పి నారాయణుడే ప్రత్యక్షంగా ఈ మాసానికి వరమిచ్చారు అని చెప్పి చెప్తారు పెద్దలు. అయితే ఈ మాసంలో చేసేటటువంటిది ఏ చిన్న పుణ్య కార్యమైనా కూడా అత్యంత ఫలప్రదము. ఇందులో సందేహమేమీ లేదు, ఇది నిస్సందేహం. అయితే ఈ మాసంలో చేయవలసినటువంటి విధి విధానాలు ఇక ఇత్యాదులు ఏమైనా ఉన్నాయా అంటే, ఈ మాసంలో మనకి ఇప్పుడు మహాసన్నిధానం వారు కూడా చెప్పినటువంటి మాట అదే. రోజు కూడాను విష్ణు సహస్రనామాన్ని రోజు కూడా ఇంట్లో ఉదయాన్నే ఏదైనా డ్యూటీలకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు కుదరకపోతే సాయంత్రం అయినా సరే రోజు మటుకు ఈ నెల రోజులు కూడాను 33 రోజులు విష్ణు సహస్రనామాన్ని పఠించమని చెప్తారు. అసలు ఈ మాసం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నది అంటే, ఎప్పుడు ప్రారంభమైంది అధిక జ్యేష్టం, ఎప్పటితో ఇది పూర్తవుతుంది అంటే మే 17వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు, మే 17వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు కూడాను ఈ మాసం ఉంది. ఈ నెల రోజులు కూడాను విశేషంగా విష్ణువుని ఆరాధించినట్లయితే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి వారిగా మనందరం కూడా ఉంటాము అని చెప్పి విష్ణుమూర్తి పురుషోత్తమ మాసంగా ఈ మాసాన్ని వారు బహుకరించడం జరిగింది. ఈ మాసానికి ఆ నామం ఇవ్వటం అనేటటువంటిది జరిగింది.